హాయ్ రామ్‌కి బ్లిస్‌లో నేను ఓపెన్ ప్లాట్స్ సేల్స్ చేస్తున్నాను. ఆల్రెడీ 2, 3 సేల్స్ కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాను. చాలా బెస్ట్ ప్రైస్‌లో మనకి బెంగుళూరు హైవేలో ఈ రామ్‌కి బ్లిస్ ఉందండి. బెంగుళూరు హైవే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హైవే. మనకి 12 లైన్స్ ప్రపోజ్డ్ వచ్చింది. అండ్ ప్రపోజ్డ్ త్రిబుల్ ఆర్ పక్కనే మనకి రామ్‌కి బ్లిస్ ఉంటుంది. ఈ రామ్‌కి బ్లిస్ దగ్గరలోనే మనకి పోలేపల్లి సెజ్ అనేసి 12 ఎకరాలలో మనకి సెజ్ కూడా ఉందండి. దాంట్లో ఆల్రెడీ నిమ్స్ యూనివర్సిటీ కూడా ఉంది. ఆల్రెడీ కొన్ని వేల మంది ఎంప్లాయబిలిటీతో అక్కడ పోలేపల్లి సెజ్ రన్ అవుతుంది. ఫ్యూచర్లో ఆ సెజ్ ద్వారా కొన్ని లక్షల మంది ఎంప్లాయబిలిటీ ఫామ్ కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ రామ్‌కి ఎస్టేట్స్ సంబంధించిన ఈ రామ్‌కి బ్లిస్కి విపరీతమైన డిమాండ్ అనేది ఏర్పడింది. హైవే ఫేసింగ్ బిట్టే కాబట్టి హైవే ఫేసింగ్ బిట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో చాలా ప్రాఫిట్స్ మనం పొందుతాము. దట్టు ఈ రామ్‌కి ఎస్టేట్స్లో ఫస్ట్ టైం ఈ ఓపెన్ ప్లాట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు యూజ్ చేసుకోండి. ఒకసారి మీరు విజిట్ చేస్తే కన్నా ఈ రామ్‌కి బ్లిస్ హైవే బిట్ ఎంత వాల్యుబుల్ ఉంది అండ్ మనకి ఫ్యూచర్లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కన్నా మనకి ఎంతవరకు అప్రిషియేషన్స్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జస్ట్ ఒకసారి నాకు కాంటాక్ట్ అవ్వండి. మిమ్మల్ని ఒకసారి నేను విజిట్కి తీసుకెళ్తాను. మీరు ఒక్కసారి విజిట్కి వచ్చి ఈ వెంచర్ని చూశారంటే మాత్రము రామ్‌కి బ్లిస్లో మనం ప్లాట్ మిస్ చేసుకోవడం అనేది ఉండదు. ఎందుకంటే దానికి సంబంధించిన ప్రైస్ కానీ, దానికి హైవే ఫేసింగ్ సంబంధించిన లుక్ కానీ, దాని సరౌండింగ్లో ఉన్న ఏది 12 లైన్స్ ప్రపోజ్డ్ కావచ్చు అండ్ పోలేపల్లి సెజ్ కావచ్చు, జస్ట్ ఒక 15-20 మినిట్స్లోనే మనకి షాద్నగర్ కూడా మనకి రీచ్ అవుతాము. అండ్ 30 మినిట్స్ 30-35 మినిట్స్లోనే మనకి ఓఆర్ఆర్ కూడా మనకి టచ్ అవుతుంది. కాబట్టి ఓఆర్ఆర్ దగ్గరలోనే, షాద్నగర్ దగ్గరలోనే మనము తక్కువ రేటు పెట్టి తీసుకుంటే ఫ్యూచర్లో ఎక్కువ రేట్లకి మనకు అమ్ముకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రామ్‌కి బ్లిస్ అనేది మీకు కరెక్ట్ చాయిస్ ఉంటుంది. బెంగుళూరు హైవేలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే జస్ట్ ప్లీజ్ కాల్ మీ. నేను ఒకసారి మిమ్మల్ని విజిటింగ్కి తీసుకెళ్తాను. థ్యాంక్ యూ.